నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. సినీ రంగుల ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలతో మెప్పించింది. వైవిధ్యమైన పాత్రలు పోషించి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. గ్లామర్ వరల్డ్లో ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఆమె ఓ హాలీవుడ్ హీరోయిన్. భారతదేశంలో హాలీవుడ్ చిత్రాలకు ప్రత్యేక ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. అలాగే హాలీవుడ్ స్టార్స్ అంటే విపరీతమైన ఇష్టమున్న ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఆ తారల వ్యక్తిగత జీవితాల గురించి మీకు అంతగా తెలియకపోవచ్చు. కానీ ఆ హాలీవుడ్ లైఫ్ గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆమె 3 పెళ్లిళ్లు ఫెయిల్ అయ్యాయి. చివరకు తనను తాను చంపుకోవాలని స్వయంగా కిల్లర్ను మాట్లాడుకుంది. ఆమె మరెవరో కాదు, హాలీవుడ్ హీరోయిన్ ఏంజెలినా జోలీ. అందం, అభినయంతో పాటు పవర్ఫుల్ పాత్రలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రస్. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్లో ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు 996 కోట్లు. ఆమె 3 సార్లు వివాహం చేసుకుంది. కానీ ఆ 3 పెళ్లిళ్లు కూడా విఫలమయ్యాయి. 6 మంది పిల్లల తల్లి అయిన ఏంజెలినా జోలీ 14 సంవత్సరాల తర్వాత ఫ్రాన్స్లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరయ్యారు. 50 ఏళ్ల వయసులోనూ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్ పై ర్యాంప్ వాక్ చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 14 ఏళ్ల వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఏంజెలినా 1982లో తన తండ్రి దర్శకత్వం వహించిన లుకింగ్ టు గెట్ అవుట్ చిత్రంతో నటిగా మారింది. అందులో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్. 1999లో వచ్చిన ఇంటరప్టెడ్లో తన నటనకు ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. ఇక వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. అనేక అడ్డంకులను అధిగమించి ఇప్పుడు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఏంజెలినా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఒక సమయంలో తనను చంపాలని స్వయంగా కాంట్రాక్ట్ కిల్లర్ను మాట్లాడుకుందట. ఈ విషయాన్ని ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆమెకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచన చేసిందట.